మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయన్మ, శ్రీరామ పరబ్రహ్మణేన్మ. శ్రీ విశ్వాసనామ సంవత్సరానికి గాను గ్రహాల అనుకూలత ప్రతికూలత ఏ రాశుల వారి మీద ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకుంటున్నాము. ఈ రోజు తులారాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి అనంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, మొత్తం ఈ 9 పాదాలు తులారాశి కిందికి వస్తాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అవమానం 2. ఈ సంవత్సరం అంతా శని గురులు రాహు కేతులు దాదాపుగా శుభులు కావున ఈ రాశి వారికి మొదటి నెలలు కొంత ప్రతికూల పరిస్థితి ఉన్న మిగతా సంవత్సరం అంతా చాలా అనుకూలతతోని ఉంది. విద్యార్థులు కొంత శ్రమ పడిన మంచి ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఎక్కువ హైక్ జీతాలతోని సాఫ్ట్వేర్ రంగం వారు ముందుకు సాగుతారు. వ్యాపారస్తులు అత్యధిక లాభాలను పొందే అవకాశం ఉంది. వ్యవసాయదారులు కూడా అనుకూలమైన వ్యవసాయ ఫలాన్ని పొందుతారు. కార్మికులు మంచి ప్రమోషన్లు, ఉన్నతమైన జీతాలు అందుకునే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో కూడా కొంత శ్రమించినా కూడా వీరికి గ్రహ బలం చేత అనుకూలమైన పరిస్థితితో విజయాన్ని సాధిస్తున్నారు. విద్యా విషయమై, ఉద్యోగ విషయమై, స్థిర నివాసాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఈ రాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితి ఉంది. కాబట్టి నిర్భయంగా వీళ్ళు విదేశాల్లో వెళ్లి స్థిరపడగలుగుతారు. విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో రాణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం నవంబర్ నుండి శని శుక్ర గ్రహాలు కొంత ప్రతికూలతను చూపిస్తున్నాయి. కాబట్టి ఆ వేళల్లో వీళ్ళు కొంత దైవ బలం కొరకు శని గ్రహానికి, శుక్ర గ్రహానికి కొంత శాంతి పూజలు చేయించుకుంటే మళ్ళీ ముందుకు విజయంతో సాగుతారు. చిత్తా నక్షత్రం వారు ఆంజనేయ స్వామిని అర్చించాలి. స్వాతి నక్షత్రం వారు దుర్గాదేవిని, విశాఖ నక్షత్రం వారు శ్రీ మహాలక్ష్మిని పూజించి ఆరాధిస్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులను అనుభవించే స్థితిలో కూడా కొంత ఉపశమనాన్ని పొంది ఈ దైవ కృప చేత శుభ ఫలితాలు పొందగలుగుతారు. మీరు ఏ అగ్రిమెంట్ల మీద కూడా నవంబర్ తర్వాత ఎక్కువగా కాలాన్ని వెచ్చించకూడదు. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయకూడదు. ఫ్రెండ్స్ కు అప్పులు ఇవ్వడము, కుటుంబంలో అధిక ఖర్చులు ఉన్నప్పుడు ఉత్సాహంగా ముందుకు వెళ్లి చేయడం వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కొంత ఆరోగ్యం ఈ రాశి వారికి నవంబర్ తర్వాత క్షీణించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈఎన్టీ సమస్యలు, చెవి నొప్పి గాని, గొంతు లంగ్స్ ఇన్ఫెక్షన్లు కానీ గురి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు కూడా ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారం పఠించడం వల్ల కొంత అధిక శ్రమకు లోనయ్యి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెం బయటకు వెళ్ళడము, మధ్య మధ్యలో ఏదైనా తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలు తిరగడం వల్ల వీళ్ళు మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. జై శ్రీరామ్.